పుట్టి కొట్టడం స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. పార్ట్ 2 వీడియో దగ్గరికి వెళ్ళాకైతే చూపిస్తా. ఎంతో పూజా కార్యక్రమం జరిగింది. స్వామివారిని పెట్టారు. అయితే ఉట్టి కార్యక్రమం వారిని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమంలో చాలా మంది అయితే పార్టిసిపేట్ చేశారు. అందరూ అయితే కోలాహలంగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇవాళ ఫస్ట్ ప్రైజ్ మరి సామ్రాజ్యం గారు మరి ఆ స్వామి వారిని అయిపోయిందా? వెరీ గుడ్. అబ్బాయి అయితే ఉట్టి కొట్టాడు. ఉట్టి నీలం మణికంఠ మణికంఠుడు అంటే మరి వాళ్ళ కృష్ణుడు యొక్క ఉట్టి కొట్టాడంటే మణికంఠుడు అంటే ఎవరు? శివ విష్ణు స్వరూపుడు. మణికంఠుడు అంటే శివ విష్ణు ఇద్దరు స్వరూపుడు. అబ్బాయి అయితే కొట్టాడు. మణికంఠుడు మణికంఠ పేరు ఫస్ట్ ప్రైజ్ కొట్టారు. ముందుగా మీ అందరి సమక్షంలో ఇవాళ ఫస్ట్ ప్రైజ్ ఉన్నటువంటి బ్రహ్మేశ్వరరావు రావాలి. ఫస్ట్ ప్రైజ్ కొట్టినటువంటి బ్రహ్మేశ్వరరావు గారు రావాలి. కొట్టేది గుర్తుండద్దు. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన అమ్మాయికి అయితే బొట్టు పెట్టారు. మొత్తం గుంటూరు జిల్లా మొత్తం టీవీ వస్తుంది. టీవీ తీస్తున్నారు. అదే అంత ఈజీ కాదు. అర్థమైందా? మరి ముందుగా ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి బ్రహ్మేశ్వరం విఘ్నేశ్వరరావు. ఇవాళ ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి విఘ్నేశ్వరరావు గారికి కోటేశ్వరరావు రావాలి. కోటేశ్వరరావు దంపతులు వచ్చి వేరే వాళ్ళకి తీయించండి. మీరు ఇటు పనుకోండి. నువ్వు తర్వాత కొద్దిగా అనకుండా తెలుస్తాం. లేదు లేదు, మీరు రాండి. ఇటు రండి. చేతుల్లో పెట్టండి. నిలబడండి. మమ్మల్ని వచ్చి రండి. స్వామివారి విగ్రహం అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన అన్నయ్యకి చేస్తున్నారు. ఇటు చెప్పాలి. పెద్దవారి చేతుల మీదుగా చూశారండి. బ్రహ్మేశ్వరరావు విఘ్నేశ్వరరావు. ఈ రోజున విఘ్నేశ్వరరావు మన ముక్కోటి కార్యక్రమంలో మరి ఆ కృష్ణ భగవాను మరి విఘ్నేశ్వరరావు గారికి మరి ఆ బహుమతిగా స్వామి వారిని ఇచ్చేస్తారు. ఒక్కసారి చేయండి. ఉండండి, చెప్తా. మీరు వెళ్ళండి. తర్వాత ఈ రోజున ఆ దండికి చెప్తారు. ఇవాళ ఫస్ట్ ప్రైజ్ గా మన విఘ్నేశ్వరరావు గారికి
మా నిమ్మగడ్డ గోపాలకృష్ణ గారు, మా చెన్నకేశ్వర స్వామి మాజీ ప్రెసిడెంట్. ఆయన అది కాదు, ఆయనకి చెప్తారు. ఆయన ఈ రోజున ఫస్ట్ ప్రైజ్ గా మరి విఘ్నేశ్వరరావుని సన్మానించి 116 రూపాయలు ప్రజెంట్ గా ఇస్తున్నారు. మెల్లో దండేసి డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు డబ్బులు తిరగండి, మీరు డబ్బులు ఇవ్వండి, ఇట్లా పట్టుకోండి, ఫోటో తీయండి, తీయాలి. చూసారా వాళ్ళ విఘ్నేశ్వరరావు ఆ కుర్రాడికి ఎంత అదృష్టమో చూసారా? డబ్బులు కాదు, ఆ కృష్ణ భగవానుడు నిజంగా ఆయన చేతికి అందాడంటే చాలా అదృష్టం అండి. ఆ అబ్బాయికి కూడా కాస్త మరి ఇంతమంది జనంలో మరి కోడేశ్వరరావు గారు దంపతులు, ఇవాళ వాళ్ళ భాస్కర్రావు గారి దంపతులు, భాస్కర్రావు గారి దంపతులు రావాలి. నువ్వు పక్కన నిలబడి ఏంటి కొత్త లేదా ఫోటో ఎవరు తీసుకున్నాడు? ఫోటో తీయాలి. ఇవాళ నీలకంఠుడికి దండ ఉందనుకోండి, అదో ఆ దండ ఇన్నారు పెట్టి తెల్లదండి పోలండి, అది అదృష్టం. ఆ దండ ఇవ్వటం అంత ఈజీ కాదు. స్వామివారి మెల్లో ఉన్నటువంటి దండ ఈ రోజున మరి కోటేశ్వరరావు గారి తనయుడు భాస్కరరావు దంపతులు మరి ఆ అబ్బాయికి 116 సన్మానిస్తున్నారు. డబ్బులు ఇవ్వండి, పట్టుకోండి, ఫోటో తీయండి. అమ్మా ఇవాళ నీలకంఠుడికి మరి భాస్కరరావు దంపతులు 116 ఇస్తున్నారండి. ఇవాళ నిజంగా డబ్బులు వాల్యూ కాదు, మా దేవుడి యొక్క మరి ఆ దండ మీకు మెల్లో పడ్డదంటే నిజంగా మీకు ఈ సంవత్సరం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, మా దేవుడిని గడపాలని మేము ఆ దేవుడిని కోరుకుంటూ మీ అందరికీ ఇవాళ వాళ్ళిద్దరికే కాదు, ఇక్కడికి వచ్చినటువంటి ఇవాళ చూసినటువంటి వచ్చిన భక్తులందరికీ కూడా వారికి మా స్వామి వారి తరఫున ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ఆ స్వామి వారిని మనసా వాచా కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కళ్ళు మీరు పొద్దున ఎవరైనా రానారు చాలా మంది ఉంటారు, ఎవరైనా వచ్చి స్వామి వారిని దర్శించుకొని ఇక్కడ శతార్ తీసుకోండి. ఎవరైనా తర్వాత ఇవాళ ఇప్పుడు మళ్ళీ స్వామివారు ఇక్కడ నుంచి లోపల వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరైనా ఉంటే అందరూ స్వామివారి ప్రసాదం పెట్టారు. అందరూ కూడా ప్రసాదం స్వీకరించి వెళ్ళండి. స్వామివారి ప్రసాదం, స్వామివారి లోపలికి వెళ్ళంగానే మరి ప్రసాదాలు ఉంటాయి.